దీంట్లో కూడా సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే దాస్ అంటే తెలుసు కదండి అందరికి. నెక్స్ట్ లినక్స్. వాయిస్ సరిగ్గా వినిపించట్లేదా ప్రవీణ్ కుమార్ గారు, ఈస్ట్ గోదావరి? ఇప్పుడు క్లారిటీగా ఉందండి? హలో, ఓకే. అప్లికేషన్ సాఫ్ట్వేర్ వచ్చి టీజీఎస్ లాంగ్వేజెస్ సి, C++, జావా, కోబా, ఫోర్ట్రాన్. సిస్టమ్ సాఫ్ట్వేర్ వచ్చి దాస్, విండోస్, యూనిక్స్, లినక్స్, జీనిక్స్. దాస్ అంటే డిస్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్ వచ్చి అకౌంట్ ప్యాకేజెస్ 2 టైప్స్. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చి ఇండియన్ ప్యాకేజెస్. ఇండియన్ ప్యాకేజెస్ అంటే మన ఇండియన్ ప్యాకేజెస్ అండి. టాలీ, ఎన్జిఎన్, బింగ్ అండ్ యాక్ట్. సెకండ్ వన్ వచ్చి ఫర్గాన్ ప్యాకేజెస్, ఫ్రెంచ్, ఫ్రీ, మయోగ్, S3 అండ్ యాక్ట్. ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ టాలీ. ఫస్ట్ వన్ వచ్చి ఫస్ట్ అకౌంట్ వాజ్ ఇంట్రొడ్యూసింగ్ ఇన్ ద ఇయర్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మనం. స్టార్టింగ్ ఫస్ట్ వన్ వచ్చి మనకి ఇంట్రొడ్యూస్ అనేది 1910 లో ఇంట్రొడ్యూస్ అనేది మనకి 1910 లో అయితే ఇంట్రొడ్యూస్ అనేది చేశారండి. ఇంట్రొడ్యూస్ అనేది 1910 లో మనకి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ టాలీ సాఫ్ట్వేర్ అనేది ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది 1910 లో ఇంట్రొడ్యూస్ చేశారండి. బై ద బేసిక్ ఆఫ్ బుక్ యూజింగ్ ఓన్లీ. ఈ 1910 ప్యాకేజ్ మాత్రమే దాంట్లో మాత్రమే మనకి ఇంట్రొడ్యూస్ 1910 లో మాత్రమే చేశారు. తర్వాత 1998 లో ఆల్ ప్యాకేజెస్ యూజింగ్ కంప్యూటర్ ఫ్రీ. మనకి 1998 లో ఈ ప్యాకేజెస్ అనేది ఆల్ కంప్యూటరైజ్డ్ బేస్ లో మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఇన్ దట్ ఇయర్ కంపెనీ నేమ్ ఇస్ పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీ పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ వాళ్ళు మనకి ఇంట్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. వాయిస్ ఈజ్ నాట్ క్లియర్ సార్. బ్రేకింగ్. ఓకే, బ్రేకింగ్ అవుతుంది. సిగ్నల్ ఇక్కడ కొంచెం తక్కువ అండి ఇక్కడ, అందుకని చెప్పి ఇలా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి ఇన్ దిస్ ఫస్ట్ ఇంట్రొడ్యూసింగ్ టాలీ. ఇంట్రొడ్యూసింగ్ టాలీ అనేది పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు సంస్థ సంబంధించిన పెట్రోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సంబంధించిన ఎస్ఎస్ గోయంక్ అనే వ్యక్తి మనకి ఈ టాలీ ప్యాకేజ్ అనేది
ఇంట్రొడ్యూస్ చేశారండి. మీరు ఎక్కడైనా రఫ్ గా రాసుకుంటారంటే రాసుకోండి. ఎస్ఎస్ గోయంక్ అనే వ్యక్తి, ఎస్ఎస్ అంటే ఫుల్ ఫామ్ వచ్చి శ్యామ్ సుందర్ గోయాంగ్. శ్యామ్ సుందర్ గోయాంగ్. ఈ శ్యామ్ సుందర్ గోయాంగ్ అనే వ్యక్తి మనకి ఈ టాలీ ప్యాకేజ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఇన్ దిస్ ఇయర్ టోటల్ దేర్ ఆర్ 75 ప్యాకేజెస్. మనకి టోటల్ 75 ప్యాకేజెస్ అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ప్యాకేజెస్ అంటే ఏంటి? Calculation of programs is now as packages is package. Then other software used then program is called packages. Operating system is there, then only Tally opens. ఈ ప్యాకేజీలో టాలీకి సంబంధించింది మాత్రమే ఓపెన్ అయ్యింది, దీంట్లో పనిచేయదు అని చెప్పి అంటున్నారు. దీంట్లో వెర్షన్స్ వచ్చి ఇన్ మీన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ వెర్షన్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ టాలీ వెర్షన్ ఈజ్ 4.5. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదండి, 4.5 అనేది 1986 లో ఈ 4.5 అనేది మనకి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అని చెప్పి చెప్పుకున్నాం మనం. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చి ఈ 4.5 కూడా దీంట్లో కూడా ఓకే. ఈ 4.5 అనేది వెర్షన్ మనకి 1986 లో 4.5 అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఈ 4.5 వెర్షన్ డెవలప్డ్ ఇంటూ వైస్ ప్రాబ్లం దెన్ కమ్. ఈ 4.5 లో ఇది కూడా మనకి కరెక్ట్ గా వర్క్ అవ్వలేదండి, అంటే ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చి వెర్షన్ బేస్డ్ 4.2 వెర్షన్ బేస్డ్ సి లాంగ్వేజెస్ అండ్ దెన్ డెవలప్డ్ టాలీ. ఏ వెర్షన్ బేస్ గా చేసుకుని టాలీ ప్యాకేజ్ అని చేశారండి? ఫస్ట్ ఇది మనకి 4.5 అనేది సి లాంగ్వేజ్ అండ్ బేస్డ్ డెవలప్ చేశారు మనకి. తర్వాత నెక్స్ట్ ఇది ఓన్లీ 4.5 వెర్షన్ అనేది ఓన్లీ సింగిల్ యూజర్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి మనం, ఓన్లీ సింగిల్ యూజర్. ఈ సింగిల్ యూజర్ ఓన్లీ దాస్, ఎంఎస్ దాస్, మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేట్ సిస్టమ్, ఓన్లీ ఈ సింగిల్ యూజర్ లోనే ఈ 4.5 వెర్షన్ అనేది మనకి యూజ్ అయ్యేది. నెక్స్ట్ ఇది 1988 లో ఐటమ్ వైజ్ గా ప్రాబ్లం వచ్చేది ఈ 4.5 వెర్షన్ అనేది. తర్వాత మనకి నెక్స్ట్ అప్డేట్ గా ఈ 5.0 అనే వెర్షన్ మల్టీ యూజర్ విండో. ఈ 5.0 వెర్షన్ మల్టీ యూజర్ విండో అనేది 1996 లో మనకి అందుబాటులోకి వచ్చింది. ఇది దీంట్లో కూడా చేంజెస్ చేసి కొంచెం మనకి ప్రింటింగ్ అండ్ లింకింగ్ అనే దాంట్లో మనకి ఈ వెర్షన్ అనేది అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ 5.4 వెర్షన్ అనేది మనకి 1998 లో మల్టీ యూజర్ విండో యూజబుల్ గా మనకి ఈ 5.4 అని చెప్పి వెర్షన్ అనేది మనకి అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ 6.3 వెర్షన్ అనేది ఓడిబిసి అంటే ఆబ్జెక్ట్ డేటా బేసిక్ కనెక్టివ్. ఓడిబిసి అంటే ఫుల్ ఫామ్ వచ్చండి ఆబ్జెక్ట్ డేటా బేసిక్ కనెక్టివ్. ఇది ఓన్లీ విండోస్ సిల్వర్ మోడ్ లో మనకి ఈ 2003 లో మనకి అందుబాటులోకి వచ్చింది. నెక్స్ట్ వచ్చి 7.2 వెర్షన్ వచ్చి
విబి అంటే విజువల్ బేసిక్, XML, విండోస్, మనకి విజువల్ బేసిక్స్ అంటే ఐడియా ఉంది కదండి అందరికి. విజువల్ బేసిక్స్ కి సంబంధించి మనకి 2005 లో టాలీ గోల్డ్ అంటే మనకి సిల్వర్ మోడ్, గోల్డ్ మోడ్ అని చెప్పి 2 మోడ్స్ ఉంటాయి. మనకి ఇది టాలీ గోల్డ్ మోడ్ లో దాని టాలీ ఎట్ ఏ టైం మనకి దీంట్లో వచ్చి 7.1 లో ఎట్ ఏ టైం వచ్చి 9,909 కంపెనీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్ ఏ టైం దీంట్లో 9,999 కంపెనీస్ అనేది ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టాలీలో వచ్చి నెక్స్ట్ వన్ వచ్చి 8.1 అండి. ఈ 8.1 అనేది 8.1 సాఫ్ట్వేర్ అనేది మనకి 2006 లో మనకి అందుబాటులోకి వచ్చింది. ఓకేనా. తర్వాత నెక్స్ట్ మనకి అప్డేట్ వెర్షన్ 9. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా టాలీ ERP 9. ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. ERP అంటే ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్. మనకి టాలీలో వచ్చి ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు మనకి ఫైనాన్షియల్ ఇయర్. మనకి క్యాలెండర్ ఇయర్ తెలుసు కదండి అందరికి. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి? జనవరి నుంచి డిసెంబర్ వరకు మనకి క్యాలెండర్ ఇయర్ అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు మనకి క్యాలెండర్ ఇయర్. ఈ హాఫ్ ఇయర్ కూడా దీంట్లో వచ్చి మనకి హాఫ్ ఇయర్ కూడా ఉంటుంది. జూన్ 1 టు మే 31. ఓకేనండి. జూన్ 1 టు మే 31 వరకు మనం హాఫ్ ఇయర్ అని చెప్పేసి చెప్తాం. ఓకేనా. ఇందులో వచ్చి మనం టాలీ ప్యాకేజ్ లో వచ్చి మెయింటైన్ ఏ కంపెనీ అంటే కంపెనీ మనం ఎలా మెయింటైన్ చేయాలి, దాంట్లో కంప్యూటరైజ్డ్ అకౌంట్స్ మనం ఏ విధంగా చేయాలి అనే దాన్ని బట్టి ఈ మెయింటైన్ ఏ కంపెనీ క్రియేషన్ కంపెనీ క్రియేషన్ అనేది పక్కాగా చేయాలి. మెయింటైన్ గా ఒక పద్ధతిలో చేయాలి. మెయింటైన్ గా దాని రూల్స్ ప్రకారంగా ఫాలో అవ్వాలి. సెలెక్టెడ్ దాన్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఆర్ దేర్. విండోస్ ఓపెన్ అకౌంట్స్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఓన్లీ, దెన్ ఆప్షన్ ఈస్ దేర్. ఇదేంటండి? విండోస్ ఓపెన్ ఓన్లీ, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీకి దాంట్లోనే ఉంటుంది. ఈ అకౌంట్స్ ఓన్లీ దెన్ వాయిస్ ఇస్ క్లారిటీ లేదా? ఓకే. Accounts only, then company only. One account is created, then account only selected. దీంట్లో వచ్చి మనకి ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. తర్వాత మనం ఏ అకౌంట్ మనం కావాలంటే ఆ అకౌంట్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చి అకౌంట్ విత్ ఇన్వెంటరీస్, దెన్ కంపెనీ అకౌంట్ అండ్ inventories. Account is there and types of companies. Then is with inventories option is used. ఈ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ లో మనం ఇన్వెంటరీని ఉపయోగించుకొని మనం ఇందులో చేస్తామంటున్నారు. ఇందులో మనకు వచ్చి స్టార్టింగ్ వచ్చి మనకి ఫంక్షన్ కీస్ అంటామండి. F1 పైన మనకి ఎస్కేప్, F1, F2. మనం టాలీ ప్యాకేజ్ అనేది మనం వాడేటప్పుడు మౌస్ అనేది ఉపయోగించకూడదు. మౌస్ లేకుండానే మనం షార్ట్ కట్ కీస్ తో మనం ఈ టాలీ ప్యాకేజెస్ అనేది కంటిన్యూ చేయాలి. టాలీ ప్యాకేజ్ అనేది ఓన్లీ
మౌస్ ని ఉపయోగించకుండా ఓన్లీ షార్ట్ కట్ కీస్ తోనే మనం చేయాలి. ఈ F1 అంటే టు సెలెక్ట్ ద కంపెనీ, టు సెలెక్ట్ ద కంపెనీ. Alt ప్లస్ F1 అంటే టు షట్ డౌన్ ద కంపెనీ. F1 క్లిక్ చేయగానే మనకి టు సెలెక్ట్ ద కంపెనీ అంటే మనకి అటెండ్ టైం చెప్పాం కదండి, 9,999 కంపెనీస్ అని చేసుకోవచ్చు అని చెప్పాం. అందులో మనకి పలానా రాజు కంపెనీ కావాలి, లేదా పలానా గిరి కంపెనీ కావాలి అంటే మనం F1 అని చెప్పి క్లిక్ చేస్తే టు సెలెక్ట్ ద కంపెనీ అంటే మనకి లిస్ట్ అనేది F1 క్లిక్ చేయగానే ఏ కంపెనీస్ మనకు ఉన్నాయో డిస్ప్లే అవుతాయి. అందులో మనకి ఎవరిది అనేది, ఏ కంపెనీ ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మనం ఆ కంపెనీ సంబంధించిన దాంట్లో మనం ఆ విండోలకు మనం వెళ్తాం. తర్వాత Alt ప్లస్ F1. Alt ప్లస్ F1 అంటే టు షట్ డౌన్ ద కంపెనీ. మనకి ఏ కంపెనీ అయితే వద్దనుకుంటున్నామో ఆ కంపెనీ షట్ డౌన్ చేయాలనుకుంటే మనం Alt ప్లస్ F1 అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ F2 అంటే చేంజ్ ద డేట్ ఆఫ్ కరెంట్ ప్రెజెంట్ కంపెనీ. మనం ఒకవేళ కంపెనీ దగ్గర నుంచి ఒక ప్రొడక్ట్ ఫలానా డేట్ అంటే ఏప్రిల్ 1న తీసుకొచ్చాం, మనకి కాదు ఏప్రిల్ 1 కాదు, తర్వాత ఏప్రిల్ 2 అంటారు. ఏప్రిల్ 2న మనం ఎంట్రీ చేసాం అంటే ఈ F2 అనేది డేట్ అనేది చేంజ్ చేయాలి అనుకుంటే ఈ F2 అనేది మనం క్లిక్ చేస్తే ఈ మామూలుగా చేంజ్ ద డేట్ ఆఫ్ కరెంట్ ప్రెజెంట్ కంపెనీ. ఏ కంపెనీకి అయితే మనం డేట్ అనేది మనం చేంజ్ చేయాలనుకుంటే F2 అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ Alt ప్లస్ F2 చేంజ్ ద డేట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ కంపెనీ షేర్. F2 అంటే డేట్ అనేది మనం ఏ రోజు అయితే మనం ఒక మామూలుగా సేల్స్ చేసామో ఆ సేల్స్ చేసిన దాని గురించి మనం కంప్యూటరైజ్డ్ గా మనం అకౌంట్ ప్యాకేజ్ లో మనం చేయాలనుకుంటే ఆ డేట్ అనేది F2 అనేది క్లిక్ చేస్తే F2 లో డేట్ ఇస్తాం. తర్వాత Alt ప్లస్ F2 అనేది చేంజ్ ద డేట్ ఆఫ్ కరెంట్ పీరియడ్ కంపెనీ అంటే ఆ కంపెనీకి సంబంధించిన ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో కంప్యూటరైజ్డ్ గా ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఆ కంప్యూటరైజ్డ్ గా డేట్ అనేది మనం చేంజ్ చేసుకోవాలి అని చెప్పి అయితే Alt ప్లస్ F2. నెక్స్ట్ వన్ Alt ప్లస్ F3 గో టు కంపెనీ ఇన్ఫర్మేషన్ విండో. Alt ప్లస్ F3 అని చెప్పి మనం క్లిక్ చేస్తే అండి మనకి ఆ కంపెనీ ఏ కంపెనీకి మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ కంపెనీకి సంబంధించింది ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ F4 అంటే బ్యాకప్ స్టోర్డ్ నెంబర్ ఆఫ్ సిడీస్ డేటా ఆర్ స్టోర్ ఇంటూ వర్కింగ్. ఈ F4 అనేది క్లిక్ చేయగానే మనకి నెంబర్ ఆఫ్ బ్యాకప్ మనకి మొబైల్లో మనం ఎలా అయితే మనం బ్యాకప్ మనం చేస్తే మన దాంట్లో ఎలా అనేది మన బ్యాక్ వస్తుందో ఈ దాంట్లో కూడా సేమ్ స్టోర్డ్ అనేది ఒకేసారి చేసుకోవచ్చు సిడీస్ లో అని చెప్పి అంటున్నా. నెక్స్ట్ వచ్చి Alt ప్లస్ F1 రీస్టోర్. సిడీస్ డేటా ఆర్ స్టోర్డ్ ఇంటూ వర్కింగ్. Alt ప్లస్ F అనేది F4 అనేది ఇంటూ వర్కింగ్. నెక్స్ట్ వచ్చి ఓచర్ టైప్స్. ఈ ఓచర్ టైప్స్ లో వచ్చి F4 అంటే కాంట్రా ఓచర్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తున్నాం, బ్యాంక్ వెళ్ళేటప్పుడు బ్యాంక్ లో మనం డిపాజిట్ చేసిన నెక్స్ట్ వచ్చి బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసిన బ్యాంక్ టు బ్యాంక్ అలాంటి ఓచర్స్ అని కాంట్రా ఓచర్. లేదా క్యాష్ టు బ్యాంక్ అది కూడా కాంట్రా ఓచర్స్. దానికి షార్ట్ కట్ ఫామ్ వచ్చి F4. కాంట్రా ఓచర్ షార్ట్ కట్ ఫామ్ వచ్చి F4. చూడండి నేను చెప్పాను ఇక్కడ
F4 అంటే కాంట్రా వోచర్, కాంట్రా రెండింటికి సంబంధించిన మనకి దాంట్లో వస్తే అలాంటివన్నీ మనం కాంట్రా వోచర్స్ లో వేసుకోవాలి. కాంట్రా వోచర్స్ లో మనం ఆ ఎంట్రీ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ వచ్చి F5 అంటే పేమెంట్. పేమెంట్ అంటే డైరెక్టర్ గా మనం పేమెంట్ చేసిన లేదా ఇండైరెక్టర్ గా పేమెంట్ చేసిన ఇలాంటివన్నీ పేమెంట్ వోచర్స్ లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చి F6 రిసీప్ట్. ఈ రిసీప్ట్ కి వచ్చి డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే మనం డైరెక్టర్ గా ఖర్చు పెట్టిన ఖర్చులు మనం ఇండైరెక్టర్ గా ఎక్స్పెన్సెస్, ఇతర ఖర్చులు ఇండైరెక్ట్ ఖర్చు, అలాంటివన్నీ రిసీప్ట్ లోకి వస్తాయి. నెక్స్ట్ వచ్చి F7 జోనల్ వోచర్ అంటే జోనల్ వోచర్స్ ఇవి వచ్చి అప్రాక్సిమేషన్. నెక్స్ట్ వచ్చి F8 సేల్స్. ఈ సేల్స్ అంటే అమ్మకాలు, సోల్డ్ అనే అమ్మకాలనండి. ఈ సేల్స్ కి సంబంధించినవన్నీ ఈ సేల్స్ వోచర్ లో మాత్రమే వేయాలి. దానికి షార్ట్ కట్ ఫామ్ వచ్చి F8. దాని షార్ట్ కట్ ఫామ్ వచ్చి ఏంటంటే F8. సేల్స్ సంబంధించినవన్నీ సేల్స్ దాంట్లోనే వేయాలి. నెక్స్ట్ వచ్చి F9 వచ్చి పర్చేజెస్. పర్చేజెస్ అంటే కొనుగోలు అండి. ఈ కొనుగోలుకి సంబంధించినవన్నీ కొనుగోలు వోచర్స్ లో మాత్రమే వేయాలి. నెక్స్ట్ వచ్చి F10 అంటే మెమరాండం వోచర్స్. దీనికి మరో పేరు అండి. మెమరాండం వోచర్స్ కి వేరే పేరు డమ్మీ వోచర్స్ అంటారండి. వీటిని ఈ మెమరాండం వోచర్స్ ని డమ్మీ వోచర్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చి F11 ఫీచర్స్. నెక్స్ట్ వచ్చి F11 క్లిక్ చేయగానే మనకి ఫీచర్స్ అనేది మనకి అకౌంటింగ్ ఫీచర్స్ లేదా ఇన్వెంటరీ ఫీచర్స్, మనకి ఏ ఫీచర్స్ కావాలంటే ఆ ఫీచర్స్ లో మనం ఏదైతే మనం చేస్తున్నామో పేరోల్ అంటే ఉద్యోగస్తులకు సంబంధించినవన్నీ జీతాలు వేయడం అన్నిటికి సంబంధించినవన్నీ పేరోల్స్ అంటామండి. అలాంటివి ఏమైనా చేయాలనుకుంటే మన ఫీచర్స్ చేసుకుంటేనే మనకి ఈ ప్యాకేజ్ లో మనకి డిస్ప్లే అవుతుందండి. ఒకవేళ ఎనేబుల్ అనేది చేసుకోకపోతే ఈ ఫీచర్స్ లోకి వెళ్ళి మనకి ఫీచర్స్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు. ఓకేనండి. నెక్స్ట్ వచ్చి F12 కాన్ఫిగరేషన్. F12 అంటే కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్స్ వచ్చి మనం కూడా సేమ్ మనకి ఏవైతే మనం కావాలో ఏవైతే మనకు వద్దో అవన్నీ హైడ్ చేసుకోవచ్చు, కావాలన్నది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి Alt+F7 ఫిజికల్ జర్నల్. Alt+F7 అంటే ఫిజికల్ జర్నల్. నెక్స్ట్ వచ్చి Alt+F10 ఫిజికల్ స్టాక్. అంటే మనం ఒక గోడంలో మన ఐటమ్స్ ఏవో ఉన్నాయా, ఫర్ సపోజ్ సామ్సంగ్ సంబంధించిన టీవీస్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ BPL సంబంధించిన టీవీస్ ఉన్నాయి, లేదా వాటికి స్టాక్స్ అనేది కంపల్సరీ మనం చేసేటప్పుడు ఈ Alt+F10 అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చి Alt+C లెడ్జర్స్ విండో డైరెక్ట్లీ ఓపెన్ వెన్ యూ ఆర్ ఇన్ వోచర్. Alt+C అనేది డైరెక్టర్ గా లెడ్జర్స్ విండో అనేది డైరెక్టర్ గా వెళ్తాం. నెక్స్ట్ వచ్చి మనం ఒక దాంట్లో నుంచి మనం ఒక లెడ్జర్స్, ఫర్ సపోజ్ లెడ్జర్స్ చేస్తున్నామండి. లెడ్జర్ చేసేటప్పుడు మనం ఇందులో
మన టాలీలో బ్యాక్ రావాలంటే ఎస్కేప్ బటన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. ఎస్కేప్ బటన్ అనేది యూజ్ చేస్తే దెన్ ఇట్ ఈస్ బ్యాకప్. మనం కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం, కంపెనీ క్రియేషన్ చేసేటప్పుడు మనకి బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే మనం ఎస్కేప్ బటన్ కొట్టాలి. లేదా ఓచర్స్ చేస్తున్నాం, ఓచర్ క్రియేషన్ చేస్తున్నాం, ఓచర్ క్రియేషన్ చేసేటప్పుడు బ్యాక్ రావాలి. అంటే బ్యాక్ రావాలంటే ఎస్కేప్ బటన్ కొట్టాలి. ఓకేనా? ఓకే, నెక్స్ట్ స్టార్టింగ్ ఆఫ్ టాలీ. అసలు ఈ టాలీ అనేది స్టార్టింగ్ మనం ల్యాప్టాప్ లో కానీ లేదా మన సిస్టంలో కానీ ఈ టాలీ ప్యాకేజ్ అనేది ఎలా చేయాలి చూద్దాం. టు స్టార్ట్ టాలీ ఫస్ట్ ద కంప్లీట్ మస్ట్ బి bulleted and windows must be loaded. First must be loaded and select start button. Enter the program. Select start button. Enter the programs. Get tally from Windows. Tally will be loaded by displaying the company info menu, which allows to select or creating the company. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారంటే మనం స్టార్టింగ్ ఆఫ్ టాలీ అంటే మన ల్యాప్టాప్ లో కానీ లేదా మన డెస్క్టాప్ మన దీంట్లో కానీ టాలీ వెర్షన్ అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటేనే మనకి ఈ టాలీ అనేది మనం వాడుకోవడానికి వీలు ఉంటుంది. ఇన్స్టాల్ చేసుకోకపోతే టాలీ వెర్షన్ అనేది ఉండదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వచ్చి రేపు మార్నింగ్ కల్లా ఆన్లైన్ లో టాలీ వెర్షన్ ERP9 టాలీ విత్ GST ఉంటుంది. అది మీరు ఆన్లైన్ లో మీరు చూసి అది ఇన్స్టాల్ చేసుకోండి. అందరూ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి డిస్ప్లేలో ఐకాన్ లా కనిపిస్తుందండి. ఒక ఐకాన్ లా కనిపిస్తుంది డిస్ప్లేలో. ఇక చూడండి, ఐకాన్ లా కనిపిస్తుంది ఇక్కడ. ఎలా మన డెస్క్టాప్ లో ఒకవేళ ఇలా ఐకాన్ లా కనిపించకపోతే మనకి సెర్చ్ బటన్ లోకి వెళ్ళి టాలీ ERP9 ఇలా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఈ విధంగా కూడా మనకు కనిపించకపోతే మన సిస్టమ్ లో మనం టాలీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయలేదు అని అర్థం. ఓకేనా? మనకి ఆ విధంగా కూడా చేసుకోకపోతే మనకి టాలీ అనేది మనకి డిస్ప్లే అవ్వకపోతే మనం టాలీ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయలేదని అర్థం. నెక్స్ట్ వన్ వచ్చి క్రియేట్ ఏ కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైజ్డ్ గా అకౌంట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 3 స్టెప్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలి. 3 స్టెప్స్ అనేది కంపల్సరీ ఫాలో అవ్వాలండి. సార్ హలో సార్, ఇన్స్టాలేషన్ అయిపోయింది కదా టాలీ సాఫ్ట్వేర్? అయ్యింది సార్. అక్కడ దాకా వదిలేసేయి. రేపటి నుంచి క్రియేట్ అవన్నీ స్టార్ట్ చేద్దు. కానీ యాక్చువల్గా 10:30కి అట్లా డైలీ క్లోజ్ చేస్తాయి క్లాస్. 11కి వాళ్ళకి అగైన్ సెకండ్ సెషన్ స్టార్ట్ అవుతుంది క్లాస్. సో 10:30 వరకు క్లోజ్ చేసాయి మాక్సిమం. అందరూ మార్నింగ్ 9కే వస్తున్నారు కాబట్టి బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నారా లేదో. సో 10:30 అంతా క్లోజ్ చేసాయి. ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ అది చేసుకుని నెక్స్ట్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళు కూడా అటెండ్ అవుతుంటారు కదా. ఓకేనా? కొంచెం ఇది ఆడియో క్లారిటీ పెంచుకో. ఏదో ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ అంటే లో ఉంది. అవును సార్, అంటే కొంచెం సిగ్నల్ ప్రాబ్లం. నాదొక్కటి చూసుకో, క్లియర్ గా ఉంటది. హలో, ఒకసారి అందరికి ఎవరైనా ఏమైనా చెప్తారేమో విందాం ఒక్కరు. అదే సార్, ఒక్క నిమిషం, ఒక 2 సెకండ్స్ ఉంది సార్. అది కంప్లీట్ చేసిన తర్వాత నేను. ఓకే, రైట్.
మనకి స్టార్టింగ్ అనేది టాలీ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇన్స్టాల్ చేసుకుంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ ఐకాన్ కనిపించదండి. అవి ఒకవేళ ఐకాన్స్ అనేది కనిపించకపోతే సెర్చ్ బటన్ లోకి వెళ్ళి మనం టాలీ విత్ జిఎస్టి ERP9 మనం ఏదైతే మన సిస్టమ్ లో లేకపోతే మన ల్యాప్టాప్ లో మనం ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో అది ఆ సాఫ్ట్వేర్ అనేది సెర్చ్ బటన్ లో మనం క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ అనేది మనకు కనిపించింది. ఒకవేళ సెర్చ్ బటన్ లో కూడా మనకి కనిపించకపోతే మీరు ఏం చేస్తారంటే ఆ టాలీ సాఫ్ట్వేర్ అనేది మీ దాంట్లో ఇన్స్టాల్ చేసి అట్లే. ఓకేనండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ మనకి టాలీ సాఫ్ట్వేర్ లో డబుల్ క్లిక్ ఇచ్చుకుంటే మన ఐకాన్ మీద మనకి ఈ విధంగా ఓపెన్ అయ్యిందండి విండో. ఈ విధంగా ఓపెన్ అయ్యింది. ఓపెన్ అయిన తర్వాత మనం జస్ట్ మనం ఎడ్యుకేషన్ మోడ్ లో మాత్రమే ఇది వాడుకోవాలి. ఏంటంటే మనం ఇది పర్చేస్ చేసి కొనింది కాదు కాబట్టి జస్ట్ మనం ఎడ్యుకేషన్ మోడ్ లో మాత్రమే వాడుకోవాలి. దీన్ని మనం ఇవన్నీ ఈ సాఫ్ట్వేర్స్ అన్ని క్రాకెడ్ వెర్షన్స్ అంటాం. అంటే జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ దాని గురించి మనం దాంట్లో ఉపయోగించుకోవడం మాత్రమే ఇది టాలీ సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసుకుంది ఉపయోగపడుద్ది. ఎడ్యుకేషన్ మోడ్ లోకి వెళ్ళి ఎంటర్ టైప్ చేస్తే ఈ విధంగా మనకి టాలీ సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయ్యింది. ఒకవేళ ఓకే ఈ రోజు ఇక్కడతో సెక్షన్ అనేది క్లోజ్ చేస్తాం. రేపటి నుంచి ఎలా కంపెనీ అనేది నెక్స్ట్ డే టుమారో మార్నింగ్ ఏ విధంగా కంపెనీ క్రియేట్ చేయాలి, నెక్స్ట్ వచ్చి కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత లెడ్జర్స్ ఎలా చేయాలి, ఓచర్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ టాపిక్ లో చెప్పుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని అందరిని నేను అన్మ్యూట్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఒకసారి అడగచ్చు. మీ హ్యాండ్ రైజ్ చేయండి, నేను మీకు చేస్తాను. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎనీ డౌట్స్? ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా? యా శివరామకృష్ణ ఈస్ట్ గోదావరి సార్, మీది సార్ మీరు మాట్లాడండి. హలో ఈస్ట్ గోదావరి కృష్ణ గారు. చెప్పండి చెప్పండి. ఆడుతావా ఆడుతావా నవీన్ హలో శివరామకృష్ణ గారు సార్ ఒకసారి అందరిని మ్యూట్ చేయి. హ్యాండ్ రైజ్ చేసిన ఒక్కొక్కరిని అలో చేయి. ఓకే సార్. ఫస్ట్ అందరిని మ్యూట్ చేసేసాయి. చేశాను సార్. శివరామకృష్ణ గారు మీరు మాట్లాడండి, మీకు మ్యూట్ చేశాను. ఓకే శివరామకృష్ణ వినిపిస్తుంది, చెప్పండి సార్. యాక్చువల్లీ వీఆర్ న్యూ కోఆర్డినేటర్స్ సార్. మేము జాయిన్ అయ్యి 1 month అయింది. ఓకే సార్ మాకు ల్యాప్టాప్స్ ప్రొవైడ్ చేయలేదు ఇంకాని. అది అంటే మేము పక్కన కజిన్ బ్రదర్ ఉంటే వాళ్ళు తీసుకుని వాడుతున్నాము. అదే ప్రాబ్లం. శివరామ్ సార్ చెప్పండి సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా ఏమి చేయలేము. ఇప్పుడు ప్రొవైడ్ చేయాలన్నా మీకు నేను ఎక్కడికి మూవ్ అవ్వాలని మీరు ఎక్కడ మూవ్ అవ్వలేరు. ఇప్పుడు మీ మేనేజర్స్ కి చెప్పి ఏదైనా చేయాలన్నా కూడా ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి టైంలో ఉన్న వాటితో మీరు మాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. ఓకే దెన్ మీకు ప్రాక్టీస్ టైంకి ఐ హోప్ అంతా క్లియర్ అయితే మీ ప్రాక్టీస్ టైంకి అంతా అన్ని అరేంజ్ చేస్తారు. ఓకే అదే సార్ మెయిన్ ఏంటంటే ప్రాక్టీసే కదా సార్ మెయిన్ దీనికి. అదే ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఖాళీగా ఉండకూడదు ఎవరు అనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. యాక్చువల్ గా ఇది ప్లాన్ చేసింది ఆఫ్లైన్ కి. ఓకే సార్. ఓకే సార్. రీజనల్ వైజ్ ఆఫ్లైన్ లో మీకు అందరికి ట్రైనింగ్ ప్లాన్ చేసాం. ఓకే సార్.
ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టు మనము ఆఫ్లైన్ కాదు కదా, ఎక్కడ ఎవరు ఎటు మూవ్ కాలేని పరిస్థితి. ఓకే సార్. సో ఇది ప్లాన్ చేసాం ఇప్పుడు. దీంతో ఉన్న రిసోర్స్ తోటి ఏది ఉన్నా మీరు యూటిలైజ్ చేసుకోండి ప్రస్తుతానికి. షూర్ సార్. ఓకే సార్. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత లేకపోతే ఈ సిచ్యువేషన్ అంతా ఫ్రీ అయిపోతే అప్పుడు ఏదైనా ఆల్టర్నేట్ ఆలోచిద్దాం. షూర్ సార్. ఓకే సార్. ఓకేనా సార్? ఇది రికార్డ్ వీడియో షేర్ చేస్తారా సార్? చేద్దాం డెఫినెట్ గా. రాజేంద్రతో ఉంటది ఇది రికార్డ్ వీడియోస్ అన్ని కూడా. మీకు ఎవరికి ఏది కావాలన్నా రాజేంద్రని కాంటాక్ట్ చేస్తే మీకు షేర్ చేస్తాం. ఓకే షూర్ సార్. థ్యాంక్ యూ సార్. రైట్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరైనా మాట్లాడతారా? సార్ నేను ఈస్ట్ గోదావరి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు శ్రీనివాస్. సార్ మాకు డాక్యుమెంట్ మెటీరియల్ పంపిస్తారా సార్? అది సార్ చెప్పేది. పంపిస్తాం మీకు మెటీరియల్ సార్ నెంబర్ కూడా అన్ని ఇస్తాము. మా దగ్గర ఏవైతే మెటీరియల్ ఉందా లేకపోతే ఏమేమి ఉన్నాయి అన్ని ప్రొవైడ్ చేస్తాము. ఓకే సార్. మీరు ఫస్ట్ అయితే కేర్ఫుల్ గా వినండి, దెన్ రిమైనింగ్ తర్వాత ఆలోచిద్దాం. ఓకే సార్. ఓకే. ఇంకెవరు ఉన్నారండి మాట్లాడేవాళ్ళు? ఆంజనేయులు బ్యాటరీ అయిపోవచ్చినట్టుంది, ఛార్జింగ్ పెట్టుకో. ఎస్ సార్, అంటే పవర్ లేదు సార్ మాకు ఇక్కడ. లేదా? ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా? హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నవీన్ సార్, పాడేరు నుంచి. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ ఏం లేదు సార్, కొంచెం వాయిస్ అది ఇక్కడ నెట్ అది ప్రొవైడ్ ఉండదు కదా సార్, కొంచెం గట్టిగా చెప్తే సిగ్నల్. చూస్తున్నాను, ఏదైనా ఒక స్పీకర్ లాంటిది ఏమన్నా ఉంటే కొంచెం అరేంజ్ చేసుకో. తర్వాత ఇంకో డౌట్ సార్, మనం మొబైల్ లోని ఇది మన ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా సార్, టాలీ ERP 9 అని. అవుతుందా సార్? సపోర్టింగ్ ఉంటుందా సార్? అవుదా సార్? అంటే లైసెన్స్ వెర్షన్ కదా, డౌట్ వచ్చింది. అదే అవ్వదు. ఓకే సార్, అంతే సార్ డౌట్. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఈ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే వెళ్ళండి. మీకు డౌన్లోడ్ చేసి ఏదైనా పంపడమా ఏంటి అనేది ఆల్టర్నేట్ మేము ఆలోచిస్తాము. ఓకే సార్. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారండి? ఓకే, మీకేమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, నేను వాళ్ళకి అన్మ్యూట్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి మీరందరూ లేవు అని అంటున్నారు కాబట్టి ల్యాప్టాప్స్ ఉన్నట్టు మీరు టాలీ ఇన్స్టాల్ చేసి ఉంచుకోండి. ఈ రోజు టాలీ సాఫ్ట్వేర్ ఉంచుకుంటే రేపు మార్నింగ్ అనేది నేను చెప్తాను. చెప్పిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేద్దరు. ఓకేనా? సరే, ఈ రోజు నెక్స్ట్ మనకి AWS క్లాస్ ఉంది కాబట్టి ఈ రోజు సెక్షన్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎవరైనా మాట్లాడుకుంటే ఒకసారి మాట్లాడొచ్చు, హ్యాండ్ రైజ్ చేయొచ్చు. హలో ఆంజనేయులు గారు, నా పేరు శ్రీనివాస్ అండి. సార్ అది అంటే ఇప్పుడు 11 వరకు అన్నారు కదా, సెషన్ 2 ఉంది అన్నారు, మళ్ళీ AW క్లాస్ అన్నారు. అంటే కంటిన్యూ అవుతుందా సెషన్, లేకపోతే ఇవాళకి ఇది క్లోజ్ అయిపోతుంది. దెన్ మళ్ళీ 2 o'clock కి మీకు ఇది ఉంటది, ఈ-కామర్స్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. సార్ ఓకే సార్. 2 o'clock కి సార్. ఓకే సార్. ఓకే, ఇప్పుడైతే ఈ సెషన్ వరకు టాలీ మాత్రం అయిపోతుంది, అందరూ లాగౌట్ అయిపోవచ్చు. నేను మళ్ళీ అగైన్ రాజేంద్ర క్లాస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీలో కూడా రాజేంద్ర క్లాస్ కి అటెండ్ అవ్వచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, ఇంకెవరైనా మాట్లాడుతున్నారండి? ఓకే ఆంజనేయులు, షల్ వి క్లోజ్? యా, షూర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.